పక్కా గోదావరి స్టైల్ చేపల పులుసు. ఈ చేపల పులుసు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్గా మా చిన్నోదిని నేర్పించింది. ఎందుకంటే మా హస్బెండ్కి మా చిన్నోదిని వండిన చేపల కర్రీ అంటే బాగా ఇష్టం. ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టంగా నేర్చుకున్న ఇష్టమైన చేపల పులుసు ఇది. ముందుగా దాగపెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 5 పచ్చిమిర్చి వేసి అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనిచ్చి ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం. 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం గసగసాలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోండి. నేనైతే 5 రూపీస్ వేసాను గసగసాల ప్యాకెట్. దీంతో పాటుగా కొంచెం సెపరేట్గా అల్లం పేస్ట్ కూడా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోండి. నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇప్పుడు మూత తీసి అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి వేగనివ్వండి. అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేలాగా బాగా మగ్గనివ్వండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు అండ్ ఫైనల్గా కారం కూడా వేసేయండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం. మేమైతే ఇంట్లో ఆడించుకున్న కారమే వాడతాము, ఎందుకంటే అది వాడితేనే టేస్ట్ అయ్యి బాగుంటుంది. అండ్ ఫిష్ కర్రీలోకి ఎప్పుడైనా సరే కారము అలాగే నూనె ఇవి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ 2 మాత్రం కంపల్సరీ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ, గసగసాలను గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసి ముందుగా తిప్పండి. మొత్తం వేసుకోకూడదు, కొంచెం వేసి కొంచెం సైడ్కి పెట్టుకోండి. అడుగు మాడనివ్వకుండా తిప్పుకుని 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుని వాటర్ వేసాక ఆ తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి వాటర్ బాగా. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీస్తే ఇదిగో ఇలా మరుగుతూ ఉన్నాయి. అలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసాక గరిటె పెట్టకుండా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. మూత తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని వేయాలి. ఆ చింతపండు రసం కూడా వేసాక మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక మళ్ళీ మూత తీసి జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా మిగిలింది, అది వేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, పక్కా గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ. లెట్స్ రెడీ టు ఈట్. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.